chiquita. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతు 340 అఫీషియల్. ఈరోజు మీకు అదిరిపోయే టమాటా పప్పుని ఈజీ వేలో చేసి చూపించబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. కాబట్టి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్గా ఇలా కందిపప్పుని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత కందిపప్పులో కావాల్సిన పదార్థాలు: టమాటా, ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, 2 మిర్చి, జీలకర్ర, ఆవాలు. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గిన్నె పెట్టేసుకుందాం. దీంట్లో ఫస్ట్ పప్పుకి కావాల్సినంత వాటర్ పోసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగానే నానబెట్టుకున్న కందిపప్పును వేసేసుకుందాం. అలాగే చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ కారం, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే తగినంత ఉప్పు. ఇలా వేసేసి మూత పెట్టేసుకుందాం. పప్పు చూసారు కదా, బాయిల్ అయిపోతుంది బాగానే. నా దగ్గర కుక్కర్ లేదు ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి గిన్నెలో బాయిల్ చేస్తున్నాను. మీ దగ్గర కుక్కర్ ఉంటే దాంట్లో వేసేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికేసింది. ఇంకో కొంచెం ఉడకాలి. మూత పెట్టేసి తర్వాత ప్రాసెస్కి వెళ్ళిపోదాం. పప్పు కావాల్సిన పోపును రెడీ చేసుకుందాం. ఇలా గిన్నె తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుకు తీసుకున్న జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. అలాగే 3 ఎండుమిర్చి, 3 మిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్ ఇవి వేసేసి కొంచెంసేపు కలుపుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత చివరిగా కరివేపాకు వేసుకుందాం. వేసి మంచిగా కలుపుకుందాం. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పప్పు ఉడికిందా లేదా చూసేసుకుందాం. వాటర్ అయితే బాగా పైకి వచ్చేసింది. పప్పు దాదాపు ఉడికింది. పప్పు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని ఈ పప్పులో వేసేసుకొని కలిపేసుకుందాం. ఇలా వేసేసుకొని పప్పులోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. ఇలా వేసేసి మూత పెట్టేసుకుందాం. ఇలా కొంచెం ఆయిల్ మీదకి వచ్చేసాక అప్పుడు చివరిగా కొత్తిమీర అనేది వేసేసుకుందాం. వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత దించేసి సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, అదిరిపోయే టమాటా పప్పు కర్రీ ఈజీ మెథడ్లో రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినైతే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.